హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో ఒక ఎంట్రీ లెవెల్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ చెప్పబోతున్నాను. ఫస్ట్, ఒక సెక్యూరిటీ అనలిస్ట్ ఏం చేస్తాడు అనేటటువంటిది క్వశ్చన్ లాగా అనుకుందాం. ఇప్పుడు సెక్యూరిటీ అనలిస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సిస్టమ్ని, అలాగే సిస్టంలో ఉండే ఇన్ఫర్మేషన్ డేటా ఏదైతే ఉంటుందో దానిని మానిటర్ చేస్తూ ఆ సిస్టంలో ఉండే ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయడమే వీళ్ళ డే టు డే వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఒక సెక్యూరిటీ అనలిస్ట్కి 3 ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాము. కంప్యూటర్స్ని అంటే సిస్టమ్ని, కంప్యూటర్స్ అంటే మనకు ఇంటర్నెట్ తోటి కనెక్ట్ కానటువంటి సిస్టమ్స్ అవి కానీ, లేకపోతే నెట్వర్క్తో కనెక్ట్ అయ్యేటటువంటి సిస్టమ్స్ని కానీ ప్రొటెక్ట్ చేయడంలో వీళ్ళ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్స్ని మరియు నెట్వర్క్ సిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే అనలిస్ట్ ఆర్గనైజేషన్ యొక్క ఇంటర్నల్ నెట్వర్క్ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక థ్రెట్ని డిటెక్ట్ చేసినప్పుడు ఈ అనలిస్ట్ జనరల్గా ఫస్ట్ రెస్పాండ్ అవ్వాలి కూడా. ఇలా ఒక సెక్యూరిటీ అనలిస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అనలిస్టు ఎప్పుడూ మానిటర్ చేస్తూనే ఉండాలి. ఇంకా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ డెవలప్మెంట్లో కూడా సెక్యూరిటీ అనలిస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రోడక్ట్ సెక్యూరిటీ సపోర్ట్ అనేటటువంటిది అనలిస్ట్ సైడ్ నుంచి ఇవ్వాలి. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఆర్గనైజేషన్ యొక్క డేటా ఉంటుంది కాబట్టి ఇక్కడ అనలిస్ట్ వర్క్ అనేది అనలిస్ట్కి కూడా వర్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి మీరు ఒక బజార్కి కార్లో వెళ్ళారనుకుందాము. ఆ కార్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. మీరు లాక్ చేసినారు. ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నందువలన మన డోర్ హ్యాండిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మీరు వర్క్ అనేది చేసుకోవడానికి వెళ్తారు. అలాగే ఇక్కడ కూడా సెక్యూరిటీ అనలిస్టు థ్రెట్స్ నుంచి సిస్టమ్ని, డేటాని ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ రియాక్ట్ అవ్వాలి. ఎగ్జాంపుల్లో చెప్పినట్లుగా ఎవ్రీ మినిట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికి ఒకే ఒక దారి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వర్క్ చేయాలి. అలాగే ఐటీ టీమ్స్తో కలిసి రిస్క్స్ని ఐడెంటిఫై చేయడానికి ప్రివెన్షన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్, పీరియాడిక్ సిస్టమ్ ఆడిట్స్ని కండక్ట్ చేయాలి. ప్రీవియస్ వీడియోస్లో ఆడిట్స్ని అవాయిడ్ చేయడం వలన సెక్యూరిటీ పెంచవచ్చు అని చెప్పినాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 2 రకాల ఆడిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేను చెప్తున్నది పీరియాడిక్ సిస్టమ్ ఆడిట్ని ఒక సెక్యూరిటీ అనలిస్టు కండక్ట్ చేసుకోవాలి. అక్కడ వచ్చేసి మనకు నార్మల్గా జరిగేటటువంటి ఆడిట్స్ని ఎవరంటే వాళ్ళు వచ్చి ఆడిట్ చేయడానికి యాక్సెప్ట్ చేయకూడదని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది. ఈ డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఒక సెక్యూరిటీ ఆడిట్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ రికార్డ్స్ని, అలాగే యాక్టివిటీస్ని, అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ని రివ్యూ చేస్తూ ఉంటుంది ఈ ఆడిట్ అనేటటువంటిది. ఎగ్జాంపుల్కి ఒక అనలిస్ట్ ఏదైనా హౌస్ సెక్యూరిటీ ఇష్యూని చూశాడనుకుందాం. అదంతా కూడా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఎలా అంటే ఒక ఇండివిజువల్ కంప్యూటర్కి పాస్వర్డ్ లాగా, ఒక ఇండివిజువల్ కంప్యూటర్కి ఇచ్చినటువంటి పాస్వర్డ్ని అందరు ఎంప్లాయీస్కి ఎలా అయితే షేర్ చెయ్యమో ఈ ఆడిట్ అనేటటువంటి దాన్ని కూడా ఇక్కడ మనం కాన్ఫిడెన్షియల్గా ఏదైనా మనకు ఇష్యూ అనేది వచ్చినట్లయితే ఆ ఇష్యూని చాలా కాన్ఫిడెన్స్గా
పెట్టాలి. ఇంకా ఇక్కడ చెప్పేవన్నీ కూడా డే టు డే బేసిస్లో ఒక సెక్యూరిటీ అనలిస్ట్కి ఉండేటటువంటి రెస్పాన్సిబిలిటీస్. ఇంకా కొన్ని రాబోయే వీడియోస్లో చెప్తాను. ఇవైతే మెయిన్గా ఉండేటటువంటి ఒక ఎంట్రీ లెవెల్ అనలిస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. అంతేకాకుండా ఏ ఆర్గనైజేషన్లో అయినా సెక్యూరిటీ అనలిస్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అనాలసైజ్ డైలీ టాస్క్స్ని అనలైజ్ చేయాలి. స్మాల్ బిజినెస్ కానీ, లార్జ్ కంపెనీస్ కానీ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, చారిటీస్ ఇలాంటివి కానీ, అలాగే గవర్నమెంట్ ఏజెన్సీస్ని కానీ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి ఈ సెక్యూరిటీ అనలిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అలాగే మనకు ఓన్లీ కంపెనీస్ని కాకుండా అందులో ఇప్పుడు చెప్పినటువంటి లార్జ్ కంపెనీస్, స్మాల్ స్కేల్ కంపెనీస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇంకా అదర్ ఏ కంపెనీ అయినా మనం తీసుకున్నట్లయితే అందులో వర్క్ చేస్తున్నటువంటి పీపుల్స్ అంటే ఎంప్లాయీస్ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా, వాళ్ళ జాబ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఈ సెక్యూరిటీ అనలిస్ట్ అనేటటువంటి వాడు వాళ్ళని సేఫ్గా ఉంచడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.